Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక లోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన బద్రీనాథ్ దగ్గరలో ఉంది కదా ఇండియాస్ ఫస్ట్ విలేజ్ మానా విలేజ్. ఆ విలేజ్ని చూడబోతున్నాం. అయితే బద్రీనాథ్లో రిటర్న్ టికెట్ తీసుకొని మేమైతే మానా విలేజ్కి బయలుదేరుతాం. బద్రీనాథ్ నుంచి హరిద్వార్ దాకా టికెట్ ప్రైస్ తెలుసుకుందాం. టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మనకి బస్ టికెట్ వచ్చేసి ఎంత అంటే 13-14 ఇద్దరికి. సో మేము హరిద్వార్ వెళ్ళిపోతున్నాం అండ్ ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఎందుకంటే ఒంట్లో స్టామినా అయిపోయింది కాబట్టి మేము బ్యాగ్ అయిపోతున్నాం. లెట్స్ గో. మరి చూసారుగా, బద్రీనాథ్ నుంచి మేము హరిద్వార్కి టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు మానా విలేజ్కి వెళ్ళబోతున్నాం. మానా విలేజ్కి వెళ్ళి అక్కడ ఉండే ఏరియాస్ని కొన్ని చూసేద్దాం. అయితే ఈ వీడియోలో మానా విలేజ్ దాకా వెళ్ళి అక్కడితో బ్లాగ్ని రన్ చేస్తాను. రేపటి బ్లాగ్లో మీకైతే మానా విలేజ్లో మేము ఏం చూసామో చూపిస్తాను. అయితే మానా విలేజ్లో ముఖ్యంగా చూడాల్సిన గణేష్కి గుఫ అని చెప్పేసి మా గురువుగారు చెప్పారు. మరి ఆ గణేష్కి గుఫ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇంకా మనం వెళ్తున్నప్పుడు మోస్ట్ సీనిక్ వ్యూస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ముందు మంచు కొండలు చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. అవి చూడడానికి మాత్రం బద్రీనాథ్ ఖచ్చితంగా వెళ్ళాలి. అలాగే దేవుని దర్శించుకోవడానికి కూడా వెళ్ళాలి. దేవుడి దర్శనం ఎంత బాగైందో ఈ మంచు కొండల దర్శనం కూడా అంతే బాగా అయింది. చాలా బాగుంది. మేము బద్రీనాథ్ నుంచి మానా విలేజ్కి వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. క్యాబ్ పర్సన్ అయితే 2000 చెప్పాడు. ఎంత అడిగినా కూడా తగ్గించలేదు. ఆయన ఏమన్నాడంటే ముందే అమౌంట్ ఇచ్చేయాలని చెప్పాడు. మాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే ముందే అమౌంట్ ఇచ్చేస్తాం మనం వదిలేసి వచ్చేస్తే మనీ వేస్ట్ అవుతుంది, ప్లస్ మళ్ళీ అక్కడ నుంచి రావడానికి ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుందని చెప్పి కొంచెం భయం వేసింది. భయపడినా ఏం చేస్తాం, చచ్చినట్టు అమౌంట్ మొత్తం ఇచ్చే మేము వెళ్ళాం. కానీ ఆయన ఉంటారని నమ్మకంతోనే ఆయనకి అమౌంట్ ఇచ్చి మేమైతే వెళ్ళాం. కానీ అక్కడ ఆయన చెప్పిన విషయం ఏంటంటే 2 అవర్స్లో వచ్చేయాలి, లేకపోతే వెళ్ళిపోతా అన్నాడు. అంటే వెళ్ళడానికి మొత్తం 2 అవర్స్ అనమాట. వెళ్ళడానికి మాకు ఒక 1/2 అవర్ పట్టింది. ఒక 1 అవర్ అక్కడ ఉన్నాం. అలానే రిటర్న్ వచ్చేసరికి 1/2 అవర్ పట్టింది. టోటల్గా 2 అవర్స్లో వస్తాం. 2 గంటల్లో 2000 ఖర్చు పెట్టాం. అంటే ఆలోచించండి, అక్కడికి వెళ్ళాక ఖర్చులు వేరే, కానీ ఓన్లీ ట్రావెలింగ్ కోసమే 2 గంటలకి 2000 ఖర్చు పెట్టాం. అంటే ఆలోచించండి. మనం క్యాబ్ అంటే ట్యాక్సీ ఉంటుంది చూసారా, ట్యాక్సీల వల్ల ఇంత అవ్వదు, మహా అయితే ఒక 500తో అయిపోతున్నాం. కానీ అవి ఎక్కడ దొరికితే మనకు తెలియలేదు, అందువల్ల మాకు ఇంత అమౌంట్ అయింది. ఒక గ్రూప్ పెద్ద గ్రూప్గా వెళ్ళాం అనుకోండి, మనకు అన్నీ తెలిస్తే. మేము ఇద్దరే కదా ఇద్దరం వెళ్ళాం, ప్లస్ టైం తక్కువ ఉంది. ఒకవేళ లేట్ అయిందంటే మనకి మంచి వీడియోస్ రావు, అది ఒక కారణమేనా చెప్పాలి. అందుకోసమే మనమైతే అస్సలు తగ్గకుండా 2000 పోతపోయాయని చెప్పేసి మేము ఈ కార్ ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళాం. వెళ్ళేటప్పుడు మాకు చాలా బ్యూటిఫుల్ వ్యూస్ కనిపించాయి. డ్రైవర్ కూడా చాలా మంచి ఆయనే. బట్ మనం చెప్పలేం కదా, ఇంద్రా సినిమాలో కూడా చూసాం, పోయాం మోసం అని చెప్పి మోసం చేస్తారు. బద్రీనాథ్లో చూసాం, బద్రీనాథ్ మూవీలోని, అందులోని సేమ్ అలానే అవుతుంది. అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం కొంచెం ఆలోచించాలి. ఈ దగ్గరలో మనకి ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్తే బాగుండు. బట్ మేము అక్కడ ఎక్కువ టైం ఉండలే కాబట్టి వెళ్ళలేకపోయాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్ కూడా వెళ్తాం. కానీ మీరు చూసారా, మోస్ట్ సీనిక్ వ్యూస్ కదా, చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. నాకు చాలా చాలా నచ్చాయి ఆ వ్యూస్, ఓ రేంజ్లో ఉన్నాయి. మరి మీకు ఎలా అనిపించే కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోస్ తీసింది జూన్లో తీశాను. జూన్లో మేము ఈ ట్రిప్కి వెళ్ళాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా వీడియోస్ ఎడిట్ చేయడం టైం కుదరలేదు, అందువల్ల వీడియోస్ని మీకు చూపించలేకపోయాను. కానీ ఫైనల్గా నాకే టైం దొరికింది ఎడిట్ చేయడానికి, అందుకే వీడియోస్ తీసి మీకు పెడుతున్నాను. మీరు చూసి వీడియోస్ని షేర్ చేస్తారనుకుంటున్నాను అండ్ మన వీడియోస్ని ఆదరిస్తారనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా విలేజ్, భారత్ కా ప్రథమ్ గావ్ మానా. ఈ విలేజ్ మనకి ఇండియన్కి ఫస్ట్ విలేజ్ వస్తుంది. అలాగే మనం ఎటు నుంచి చూసుకుంటే లాస్ట్ విలేజ్ అవుతుంది. కానీ ఈ విలేజ్ మాత్రం చాలా బాగుంది. రేపటిలో ఈ విలేజ్ చూపిస్తాను, రేపు ఈవినింగ్ 6 o'clockకి. ఈరోజు ఈవినింగ్ 6 o'clock ఎలా బ్లాగ్ వచ్చిందో రేపు కూడా అలాగే వస్తుంది. ఆ బ్లాగ్ కూడా చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇంకా మనకి మంచి బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ కనబడతాయి అక్కడ నుంచి. ఇంకా అక్కడే సరస్వతి రివర్ కూడా ఆరిజిన్ అయింది, అది కూడా మనం చూడొచ్చు. ఇంకా మీకు చెప్పే కదా, మన ట్యాక్సీ డ్రైవర్ గారు అయితే ఒప్పుకోలేదు, డబ్బులు మొత్తం తీసుకుని వెయిట్ చేస్తా అన్నాడు. డబ్బులు మొత్తం ఇచ్చి మేమైతే అక్కడ లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి మొత్తానికి అన్నీ చూసుకుని హ్యాపీగా వస్తాం. ముఖ్యంగా మేము ఆయనకి మనీ ఇవ్వడం గల కారణం ఏంటంటే ఆయన అస్సలు ఒప్పుకోలేదు, అస్సలు తగ్గలేదు. మాట్లాడితే ఏమనేవాడంటే ఒకటే డైలాగ్ వేసేవాడు, ఈ 2000కి ఎవడు రాడు, నేను ఒక్కనే వచ్చాను అని మంచి కామెడీ డైలాగ్ వేసాడు. ఇంకేం మాట్లాడదని చెప్పండి. మరి మన దగ్గర అంత టైము లేదు, అతనితో అంతగా డిస్కస్ చేసే హిందీ కూడా రాదు. అందుకే మేము ఏం చేసామంటే మొత్తానికి ఒప్పేసుకున్నాం, ఒప్పుకొని మనీ ఇచ్చి వెళ్ళాం. చూసారు కదా, ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ వాటర్ ఫాల్ వస్తుంది చూసారా, ఆ వాటర్ అలా పడుతూ ఉంటుంది. అలా అప్పుడప్పుడు రాళ్ళు పడుతూ ఉంటాయి అన్నమాట. వెళ్ళేటప్పుడు రాళ్ళు పడ్డాయంటే మనం ఏం చేయలేం, అది మన దురదృష్టం అని చెప్పుకోవాలి. కానీ వ్యూ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఆ వాటర్ రావడం ఇంకా అద్భుతంగా ఉంది.
మేము వెళ్ళిన ట్రిప్లో బాగా ఎంజాయ్ చేసింది ఎక్కడంటే బద్రీనాథ్లోనే. ఎందుకంటే బద్రీనాథ్ దగ్గర ఒక్క దగ్గరే ట్రెక్కింగ్ ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ వాకింగ్ ఒకటే ఉంటుంది. హెమ్కుండ్ వెళ్ళాం కదా, హెమ్కుండ్ వెళ్ళినప్పుడు ఫుల్ ట్రెక్కింగ్. అసలు ఆ ట్రెక్ చేసినప్పుడు మాకు మొత్తం దిగిపోయింది ఒంట్లో ఉన్న కొవ్వంతా, మామూలుగా లేదు ట్రెక్కింగ్. ఆ ట్రెక్కింగ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన కూడా ట్రెక్ చేసుకుంటూ వచ్చాం. ట్రెక్ అంటే గోడ మీద వచ్చాం, గోడ అంటే గుర్రాల మీద వచ్చాం. ఈ గుర్రాల మీద రావడం కూడా చాలా పెద్ద టాస్కే, సింపుల్ అయితే కాదు. తర్వాత బస్ జర్నీ కూడా చాలా చాలా దారుణంగా ఉంది, చాలా ఇబ్బంది పడ్డాం బస్ జర్నీలో. ఆ తర్వాత ఫుల్గా చిల్ అయిందంటూ మన బద్రీనాథ్లోనే. కేదార్నాథ్ కూడా వెళ్ళి ఉంటే బాగున్నాను, కానీ వెళ్ళలేకపోయాం. కానీ ఏప్రిల్ ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను బద్రీనాథ్ వెళ్తాను. బద్రీనాథ్ ఇంకా మన కేదార్నాథ్ వెళ్తాను. అప్పటికి మన ఛానల్ బాగా డెవలప్ అయిందంటే, మంచి రెవెన్యూ వచ్చిందంటే ఖచ్చితంగా నాతో పాటు ఒక ముగ్గురిని తీసుకెళ్తాను కేదార్నాథ్ ఇంకా బద్రీనాథ్. వాళ్ళకి ఆ ఏరియా చూపిస్తాను. ఎందుకంటే మీరున్నారు కాబట్టి నేను ఇక్కడి దాకా వచ్చాను. ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ సహాయం కావాలి. మీరు నాకు సహాయం చేస్తానండి. నేను ఖచ్చితంగా ఒక ముగ్గురిని కేదార్నాథ్ బద్రీనాథ్ తీసుకెళ్తాను. మరి చూద్దాం మనతో పాటు ఎవరు వస్తారో. అంత ఈశ్వరుని దయ, చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి వెహికల్స్ అన్నీ వరుసగా ఉన్నాయి. ఇదే ట్యాక్సీ స్టాండ్ అంట మానా విలేజ్లో. ఇక్కడ నుంచి వెహికల్స్ లోపలికి వెళ్ళొచ్చారు, మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. రేపటిలోగా మీకు నడుచుకుంటూ వెళ్ళి ఆ లోపల ఏమున్నాయి, మానా విలేజ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ మొన్నడు వెహికల్ పార్క్ చేస్తా అన్నాడు, పార్క్ చేసి మేమైతే లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చూసుకుని వెనకాల కనిపిస్తున్నారు చూసారా, బ్లూ టీషర్ట్ వేసుకొని లెఫ్ట్ సైడ్లో షిఫ్ట్ కార్ పక్కన ఆయన క్యాబ్ డ్రైవర్. ఆయన అస్సలు ఒప్పుకోలేదు, 2000 ఇచ్చే కదని అన్నాడు. మాకు కొంచెం భయం అనిపించింది, కానీ నమ్మకంతో 2000 ఇచ్చి మేము వెళ్తున్నాం. ఎల్లుండి తెలుస్తుంది ఆయన ఉంటారో వెళ్ళిపోతారో. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బై బై, టేక్ కేర్.